హాయ్ అండి, టేస్టీ స్నాక్ రెసిపీ ఈరోజు చూపించబోతున్నాను. అదేంటి అంటే స్వీట్ కార్న్ పకోడా. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను చూడండి. ఒక స్వీట్ కార్న్ తీసుకొని ఇలాగా గింజలను వెలిచి 1 కప్ తీసుకోవాలి. పసుపు, కొత్తిమీర, శనగపిండి, సాల్ట్, 2 పచ్చిమిర్చి, కారం, ఫుడ్ కలర్ ఇలా ప్రిపేర్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలి. 1 బౌల్ తీసుకొని స్వీట్ కార్న్ వేసుకుందాం. పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. చూసుకొని తగినంత వేసుకోండి సాల్ట్. మీరు 1/2 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, రెడ్ ఫుడ్ కలర్ కొంచెం వేసుకున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇలా కొంచెం నీళ్ళు వేసుకొని మొత్తం కూడా బాగా గట్టిగా కలిపేసుకోవాలి. పకోడీకి మనం ఎలా పిండిని కలుపుకుంటామో సేమ్ అదే మెథడ్లో ఇలాగా దీన్ని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఒక ముద్దలా ఫామ్ అవుతుంది కదా. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మరగనిద్దాం. ఆయిల్ బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత ఇవి పకోడీలాగా ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకుందాం. ఇవి వేసిన తర్వాత స్టవ్ని మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇలాగా బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పేపర్స్ పెట్టుకోవాలండి. పేపర్స్ ఆర్ బటర్ పేపర్ ఏది ఉంటే అది వేసుకుంటే ఇప్పుడు వీటి నుంచి వచ్చే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ అంతా కూడా ఈ పేపరు అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకోసం నేను పేపర్స్ వేసుకున్నాను. సో మొత్తం ఇలాగా వేసి తీసేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా మనం ఈజీ పద్ధతిలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ కార్న్ పకోడా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా తక్కువ టైంలో 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్వీట్ కార్న్ పకోడాని. రైనీ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ.